నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు వంచకులు. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చనిపోతూ తన కొడుకైన జయదేవుణ్ణి దగ్గరికి పిలిచి, నాయనా, నువ్వు ఏ ఊళ్ళోనైనా వర్తకం చెయ్యి గాని కపిల నగరానికి మాత్రం వెళ్ళి వర్తకం చెయ్యకు అని హెచ్చరించాడు. తండ్రి పోయాక జయదేవుడు వర్తకం కొనసాగించాడు. ఒకనాడతను తన తల్లితో, అమ్మా, నేను కపిల నగరానికి వెళుతున్నాను అన్నాడు. ఆ నగరానికి వెళ్ళవద్దని మీ నాన్నగారు చెప్పారు గదరా అన్నది తల్లి. వెళ్ళాలమ్మా, తప్పదు, వర్తకం పనిపడింది అన్నాడు జయదేవుడు. అతనికి బోలెడంత చందనం చెక్క చవకగా లభించింది. దానికి కపిల నగరంలో మంచి గిరాకీ ఉన్నదని విని అతను ఆ నగరానికి ప్రయాణమయ్యాడు. 4 మణుగులు తూగే చందనం చెక్క కట్టలను కంచరగాడిదల మీద వేసుకుని ప్రయాణమై జయదేవుడు ఒకరోజు సాయంకాలానికి కపిల నగరం చేరాడు. అప్పటికి చీకటి పడింది. నగరం వెలుపల ఒక సత్రం ఉన్నది. ఆ సత్రం వద్ద ఉన్న మనుషులు జయదేవుణ్ణి ఆపి, ఈ రాత్రికి మీరు ఈ సత్రంలోనే ఉండడం మంచిది. ఈ పాటికి నగరం లోపల ఉన్న సత్రాలు మూసేస్తారు అని చెప్పారు. వాళ్ళు 2 మనుషులు. ఒకడు కుంటివాడు, రెండోవాడు గుడ్డివాడు. జయదేవుడు తెచ్చిన సరుకును వాళ్ళు దించి సత్రం లోపల పెట్టారు. వారిలో కుంటివాడు ఆ సరుకు చందనం చెక్క అని తెలుసుకుని ఒక కట్ట దొంగిలించి అందులో సగం సత్రంలోని వంటగదిలో ఒక మూల పెట్టి మిగతా సగం ఎత్తుకుపోయి పొయ్యిలో పెట్టాడు. తరువాత జయదేవుడు భోజనానికి కూర్చున్నప్పుడు ఆ కుంటివాడే అతని వద్దకు వచ్చి, ఇంతకు నీ వెంట తెచ్చిన సరుకు ఏమిటి అని అడిగాడు. అది చందనం చెక్క అన్నాడు జయదేవుడు. అయ్యో పిచ్చివాడా, కపిల నగరానికి చందనం చెక్క తెచ్చావా? ఇక్కడ దానికి ధర రాదు. దాన్ని మేము వంట చెరుకుగా వాడతాం. ఈ ఊళ్ళో ఎవ్వరిని అడిగినా చందనం చెక్క ఊరికే ఇస్తారు, కావాలంటే చూడు అంటూ కుంటివాడు పొయ్యిలో కాలుతున్న చందనం చెక్కను తీసుకొచ్చి చూపించాడు. ఆ మాట విన్న జయదేవుడు హతాశుడైపోయాడు. అతని ముఖాన విషాద ఛాయలు గమనించి, కుంటివాడు, చాలా దూరం నుంచి ఎంతో శ్రమపడి సరుకుతో వచ్చావు. దీన్ని మళ్ళీ తీసుకుపోవడం నీకెంత బాధో నాకు తెలుసు. మా నగరాన్ని బతుకున్నంతకాలము తిట్టుకుంటావు. అది నాకిష్టం లేదు. నీకు అభ్యంతరం లేకపోతే 7 మొహరీలకు నీ సరుకును నేనే కొంటాను. నీకు కనీసం దారి ఖర్చులన్నా గిట్టుబాటవుతాయి అన్నాడు. జయదేవుడు అలా చేయడమే మంచిదేమో అనుకున్నాడు. మర్నాడు ఉదయం అతను నగరం చూద్దామని బయలుదేరాడు. ఇంత దూరం వెళ్ళి లాభసాటిగా వర్తకం చెయ్యకపోగా నగరమైనా చూడకుండా వెళ్తే తనని చూసి అందరూ నవ్వుతారని అతనికి అనిపించింది. అతను నగరంలోని ఒక దుకాణంలోకి ప్రవేశించాడు. దుకాణందారు వయసు మళ్ళినవాడు, చాలా మంచివాడుగా కనిపించాడు. ఆయనతో జయదేవుడు, వ్యాపారం బావున్నదా బాబుగారు? నేను వర్తకుణ్ణే, మాది ఫలానా నగరం అన్నాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. మధ్యలో జయదేవుడు, ఇక్కడ చందనం చెక్క ఎలా దొరుకుతున్నది అని దుకాణదారును ఆరా తీశాడు. ఎంత కావాలి నాయనా అని దుకాణదారు అడిగాడు. 4-5 మణుగులు అన్నాడు జయదేవుడు. 4-5 మణుగులే? ఊరంతా గాలించినా నీకు ఒక్క కట్ట కూడా దొరకదు అన్నాడు దుకాణదారుడు. జయదేవుడు నిర్ఘాంతపోయాడు. అతడు దుకాణదారుతో, నాకు పెద్ద కష్టం వచ్చి పడింది బాబుగారు అంటూ తాను దిగిన సత్రంలో జరిగిన విషయం అంతా చెప్పాడు. అంతా విని ఆ దుకాణదారు, నాయనా, ఊరి బయట ఉన్న ఆ సత్రంలో 2 దొంగ వెధవలున్నారు. వాళ్ళు
అందర్నీ మోసం చేస్తారు. వాళ్ళల్లో ఒకడు కుంటివాడు, రెండోవాడు ఒంటి కన్నువాడు. వాళ్ళ మోసాలకు విరుగుడు చెప్పగలవాడు ఒక్కడే ఉన్నాడు. వాడు అదే సత్రంలోని వంటవాడు. వాణ్ణి మంచి చేసుకో అని సలహా ఇచ్చాడు. జయదేవుడు సత్రానికి తిరిగి వెళ్ళి అక్కడ వంటవాడి సహాయం కోరుతూ ప్రతిగా డబ్బిస్తానన్నాడు. నాకు డబ్బేమీ అవసరం లేదు. ఇవాళ రాత్రి మోసగాళ్ళు ఒక జ్యోతిష్యుణ్ణి కలుసుకుని మాట్లాడుతారు. ఆ సమావేశం నీ గది పక్కనే ఉన్న గదిలో జరుగుతుంది. వాళ్ళ సంభాషణ శ్రద్ధగా విని నీకు చేతనైంది చెయ్యి అని వంటవాడు సలహా ఇచ్చాడు. జయదేవుడు వంటవాడు చెప్పినట్టే ఆ రాత్రి పక్క గదిలో జరిగే సంభాషణ అంతా విన్నాడు. కొత్తగా ఒక వర్తకుడొచ్చాడు. అతని దగ్గర ఉన్న చందనం చెక్కను 7 మొహరీలకు కొంటున్నాం. దానిమీద మాకు ఏపాటి లాభం వస్తుంది అని ఇద్దరు మోసగాళ్ళు జ్యోతిష్కుణ్ణి అడిగారు. ఆ వర్తకుడు ఇంత దూరం వచ్చాడంటే వెర్రివాడై ఉండడు. వాడు తనకు 7 మొహరీలు వద్దని 7 మానికల ఈగలు ఇవ్వమని అంటే మీరేం చేస్తారు అన్నాడు జ్యోతిష్కుడు. అటువంటి ఆలోచన వాడికెందుకొస్తుంది అన్నారు మోసగాళ్ళు. తెల్లవారగానే జయదేవుడు నగరంలోని న్యాయాధికారి వద్దకు వెళ్ళి, అయ్యా, నేను వర్తకం చేసుకునేటందుకు ఈ నగరం వచ్చాను. నా వద్ద ఉన్న చందనం చెక్కను ఊరి బయట ఉన్న సత్రంలో ఉన్న 2 మనుషులు కొంటామన్నారు. నేను వెంటనే మా దేశానికి తిరిగి వెళ్ళాలి. తమరు నా సరుకు మూల్యం ఇప్పించాలి అన్నాడు. న్యాయాధికారి మోసగాళ్లనిద్దరినీ పిలిపించి, ఈ పెద్ద మనిషి సరుకు కొంటామన్నారుట, ధర ఇచ్చి ఆయనను పంపకూడదు అని అడిగాడు. మేమా సరుకుకు 7 మొహరీలు ఇస్తాం అన్నారు మోసగాళ్ళు. నాకు బంగారం అవసరం లేదు. నా సరుకు ధర 7 మానికల ఈగలు అన్నాడు జయదేవుడు. మోసగాళ్ళు నిర్ఘాంతపోయి ఒకరి మొహాలొకరు చూసుకుని తమకు ఈ బేరం వద్దన్నారు. దాంతో జయదేవుడు తన సరుకును నగరంలో మంచి ధరకు అమ్ముకున్నాడు. ఆ రోజే ఒంటికన్నువాడు నగరంలో మరొక న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి, అయ్యా, జయదేవుడనేవాడు వర్తకం కోసమని వచ్చి ఊరి బయట ఉన్న సత్రంలో దిగాడు. అతనిది మా ఊరే. ఆ అబ్బాయి పుట్టినప్పుడు అతనికి ఒక కన్ను లేదు. అతని తండ్రి అందుకు విచారిస్తోంటే నేను నా కన్నొకటి అరువిచ్చాను. ఇప్పుడతను జీవితంలో స్థిరపడ్డాడు గనుక నా కన్ను నాకు తిరిగి ఇప్పించండి అన్నాడు. ఆ న్యాయాధికారి జయదేవుణ్ణి పిలిపించి, నువ్వు ఒంటి కన్నుతో పుడితే ఈ మనిషి నీకు తన కన్ను ఒకటి అరువిచ్చాడుట. దాన్ని ఇప్పుడు తిరిగిచ్చేయమంటున్నాడు. దీనికి నువ్వేమంటావు అని అడిగాడు. ఈ మనిషిని నేనెప్పుడూ చూడలేదు అన్నాడు జయదేవుడు. అతనిది మీ ఊరేనట. మీ నాన్నగారిని ఎరుగునట. తన రెండో కన్నును నీకిచ్చానని చెబుతున్నాడు అన్నాడు న్యాయాధికారి. జయదేవుడు కొంచెం ఆలోచించి, అదంతా నిజమో కాదో తెలుసుకోవడం మంచిది. అతన్ని కన్ను పీకమనండి, నాది కూడా పీకుతాను. 2 తూచి వాటి బరువు ప్రమాణము ఒకటిగా ఉంటే నా కన్ను అతనికిచ్చేస్తాను అన్నాడు. అలాగే చేద్దాం అన్నాడు న్యాయాధికారి. ఒంటి కన్నువాడికి ఠారెత్తింది. ఎందుకు, పోనివ్వండి. ఒక్కసారి దానం చేసింది మళ్ళీ తీసుకోవడం ఏమంత బాగుండదు అని ఒంటి కన్నువాడు మెల్లగా జారుకున్నాడు. ఆ విధంగా మోసగాళ్ల నుంచి బయటపడి తాను వచ్చిన పని ఎలాగో కష్టపడి పూర్తి చేసుకుని జయదేవుడు తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆపై ఎప్పుడూ అతను తిరిగి కపిలనగరం వైపు వెళ్ళింది లేదు.